హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మెర్సీ హనీ. మీరందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాము. మేమైతే జలుబులతో జ్వరాలతో అయితే సఫర్ అవుతున్నామండి. పండగ ముందు సిక్ అయితే ఎలా ఉంటుందండి, చాలా కష్టం కదా. ఇంకా హౌస్ క్లీనింగ్ అంట, తర్వాత స్వీట్స్ ప్రిపరేషన్ అంతా చాలా బిజీగా నడుస్తుంది. ఒక్కదాన్నే కదా అన్నీ చేసుకోవాలి. హౌస్ క్లీనింగ్ మొత్తం అయిపోయిందండి. ఇంకా తర్వాత ఈ డోర్ కర్టన్స్, విండో కర్టన్స్ ఉతుకుతామని చెప్పేసి నాకు అర్లీ మార్నింగ్ లెగిస్తేనే పని అవుతుంది. అందుకని అర్లీ మార్నింగ్ లేచి జ్యోతమ్మ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత 7:30, 8కి అలా కూర్చున్నానండి. మొత్తం అవన్నీ బట్టలు, పిల్లల బట్టలు, తర్వాత డోర్ కర్టన్స్ వాష్ చేసేసరికి నాకు కనీసం 1.5 hours పట్టిందనమాట. అది కాక చలి చూస్తే 11 degrees ఉందండి. మార్నింగ్ చల్ల నీళ్ళలో కూర్చొని బట్టలంతా ఉతికేసరికి ఆ రోజంతా బాగానే ఉంది. కాస్త చలిగా అనిపించింది. అందుకే మాటికి వేడివేడిగా కాఫీ పెట్టుకొని నేనైతే తాగుతున్నాను. కానీ మరుసటి రోజుకైతే ఫుల్ సిక్ అయిపోయానండి. నిన్నటికైతే ఫుల్ సిక్ అయ్యాను. అసలు నిన్నైతే లేగలేకపోయాను. మా పాపకు హోంవర్క్ కూడా చేయించలేకపోయాను అనమాట. ఇంకా సరే అనేసి ఆ రోజు ఈవినింగ్ అయితే హాస్పిటల్కి వెళ్ళి వచ్చాను. హాస్పిటల్ అయితే ట్యాబ్లెట్స్ అయితే తీసుకున్నాను. ఇదిగోండి, ఇంకా ఫ్యాన్స్ ఒకటి బ్యాలెన్స్ ఉంటే ఇంకా ఆ రోజు బట్టలు వాష్ చేసి ఫ్యాన్స్ కూడా క్లీన్ చేసేసాను. ఇంకా ఆ రోజు కొద్దిగా టైం పట్టిందండి నాకు. మా మూన్గాడు కూడా కొద్దిగా ఆడిపించమని విసిగిస్తుంటాను. నా ఆఫ్టర్నూన్ 2 అయిపోయింది, ఇంకా లంచ్ ప్రిపేర్ చేయలేదు. మా జోవితమ్మ కూడా స్కూల్ నుంచి వచ్చేసింది అనమాట. ఇంకా మరుసటి రోజు ఇడ్లీ కోసం అని చెప్పి రవ్వ, ఉద్దిపప్పు అయితే నానబెట్టాను. ఇంకా చక్కమనేసి గోరుచిక్కుడు తాలింపు, తర్వాత అన్నము. పెసరబ్యాళ్ళతో మీలో ఎంతమంది పప్పు చేస్తారండి? నాకు చిన్నప్పటి నుంచి కందిబ్యాళ్ళతోనే అలవాటు అనమాట. ఎందుకంటే మాకు కందిబ్యాళ్ళ పప్పు ఇష్టం అని చెప్పి మా మమ్మీ ఎక్కువ అదే చేసేది. కానీ ఇప్పుడైతే మా హస్బెండ్ చెప్తా ఉంటాడు, ఇక్కడ గుజరాత్లో పెసరబ్యాళ్ళ పప్పు తింటారు, తర్వాత అవి రెడ్ కందిపప్పు ఉంటుంది కదండి, అది కూడా తింటారని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఆ రెండు బాగా అలవాటు అయిపోయి పెసరబ్యాళ్ళ పప్పు వీక్లీ ట్వైస్ అయితే చేస్తూ ఉంటాను అనమాట. ఇంకా పెసరబ్యాళ్ళతో పప్పు చేశాను అంటే ఒకేసారి పోపు పెట్టేసి బ్యాళ్ళు వేసేస్తాను కాబట్టి మళ్ళీ సపరేట్గా దానికి పోపు పెట్టాల్సిన అవసరం ఉండదు అనమాట. ఇడ్లీ అంటే నాకు రవ్వ ఇడ్లీ అంటే చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి రవ్వ ఇడ్లీ అంటే ఇష్టం? ఇడ్లీ అంటే రవ్వతోనే చేస్తారు కదా అంటారేమో, దోశ పిండితో కూడా ఇడ్లీ చేస్తారు కదండి. నాకైతే ఆ ఇడ్లీ ఎందుకో నచ్చదు, కానీ రవ్వ ఇడ్లీ అయితే చాలా ఇష్టంగా తింటాను. ఇంకా ఆ రోజు నేను చెప్పాను, ఈవినింగ్ మా హస్బెండ్ రాగానే నాకు చాలా చలి పెడుతుంది అంటేను ఇక్కడైతే థర్మల్స్ అమ్ముతారండి. అంటే లోపల ఇన్నర్స్ థర్మల్స్వి కొద్దిగా వెచ్చగా ఉంటాయి, అవి వేసుకుంటే అవి తీసుకుంది పద అన్నారు. కానీ లేడీస్ అయితే లేవని చెప్పారు అక్కడికి వెళ్ళి అడిగేసరికి. ఇంకా సరే అని మా అమ్మాయికి పొద్దున్నే వెళ్తుంది కదండి చలికి, కాబట్టి తన కోసము మా హస్బెండ్ కోసం అయితే తీసుకున్నారు. మా మూన్గాడికి అయితే జోవితాకి ఇంతకుముందు కొనిండేవి అయితే ఉన్నాయండి. పాపం ప్రతి ఒక్కటి జోవితాదే వాడతారు. చిన్నవాళ్ళు, చెల్లెళ్ళు అయితే అక్కలు ఉంటే కంపల్సరీ అవే వాడతారు. వాళ్ళకి కొత్తగా తీసిచ్చేవి ఏమి ఉండవు అనమాట. ఇంకా సరే అని వాళ్ళిద్దరికైతే తీసుకున్నాను. చూడండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఆడుతున్నారో. ఇక్కడ అందరూ రాజ్కోట్లో దాదాపు అందరూ థర్మల్స్ వాడతారండి. అంటే లోపల ఏ డ్రెస్ వేసుకున్నా లోపల వేసుకుంటారనమాట. ఇంకా నేనైతే బయటికి వెళ్ళాను కదా అన్నట్టు నేనైతే తీసుకోలేదు. కానీ ఆ మరుసటి రోజు నుంచి నాకు ఫీవర్ వచ్చిన తర్వాత నాకు అర్థమైందండి ఎంత చలి ఉందో. అసలు తీసుకునింటే బాగుండు అనుకున్నాను. మరీ మరుసటి రోజు వెళ్దాం అనుకున్నాను, కానీ ఇంకా వద్దులే అన్నట్టు అవాయిడ్ చేసేసాను అనమాట. ఇంకా లాస్ట్కి ఇంట్లో ఈ కబోర్డ్స్ ఒక్కటి ఉండిపోయాయండి. ఇంకా సరే అని చెప్పి ఆ కబోర్డ్స్ కూడా క్లీన్ చేసేసుకుందామని జ్వరం వస్తున్నా కూడా ట్యాబ్లెట్ వేసుకొని ఆ కబోర్డ్స్ మొత్తం అయితే క్లీన్ చేశాను. మా మూన్గాడు అయితే కిందికి వెళ్ళాడు ఆడుకోవడానికి. వాళ్ళ ఫ్రెండ్ వచ్చి కూర్చునింది అనమాట. ఎక్కడికి వెళ్ళింది మూను జోగుతా అని చెప్పి. చూసారా, క్లీనింగ్ తర్వాత నా ఇంట్లో అయితే ఇలా ఉంది దరిద్రంగా. ఇంకా తర్వాత చీపురు తీసుకొని ఇల్లు కూడా ఊడ్చేసాను అనమాట. కానీ ఇల్లు చాలా ఫ్రెష్గా అనిపించిందండి మొత్తం డీప్ క్లీన్ చేసేసరికి. ఇది ఇంకా నిన్నైతే ట్యాబ్లెట్స్ తీసుకున్నాను, కానీ అంతగా తగ్గినట్టు లేదు. మార్నింగ్ అయితే చల్లదనానికి చాలా కాఫ్ వచ్చేసిందండి. మళ్ళీ ఇవాళ ఈవినింగ్ వెళ్ళాల్సి ఉంది డాక్టర్ దగ్గరికి మళ్ళీ. కానీ ఇంకా నేను నా కాఫ్ తట్టుకోలేక సరే ఆఫ్టర్నూనే వెళ్దామని చెప్పి ఆఫ్టర్నూన్ అయితే బయలుదేరిపోయాను. ఆచి వాడికి బయటికి తీసుకెళ్తే చాలండి. ఆచి కదా. జోవిత ఎక్కడ? జోవిత వేర్ ఇస్ జోవిత? స్కూల్. నువ్వు పోతావా స్కూల్కి? ఓకే, బాయ్ చెప్పు. బాయ్. సరే వెళ్తామండి హాస్పిటల్కి. నేను వెళ్ళేసరికి డాక్టర్ కూడా ఫ్రీగానే ఉండారండి, కాబట్టి డైరెక్ట్గా వెళ్ళి చూపించేసుకున్నాను అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ ఇంకా నేను వీడియో తీసేంత టైం కూడా లేదు నాకు. ఇంకా డైరెక్ట్గా వెళ్ళి చూపించుకొని టక్కున ట్యాబ్లెట్స్ తీసుకొని వచ్చేసాను అనమాట. మా మూన్గాడు రోజు ఇంట్లో ఉండి డైరెక్ట్గా సన్లైట్కి వెళ్ళేసరికి వాడికైతే కళ్ళు మూసుకుంటున్నాడు అనమాట. కళ్ళకి లైట్ కొడుతుందని చెప్పి
ఎండ కొడుతుందని చెప్పి. ఇక్కడ చూసారా డబ్బావాలా, ఈ డబ్బావాలని నేను రాజ్కోట్లోనే అండి ఫస్ట్ టైం చూడము. డబ్బావాలని విన్నాను కానీ ఎప్పుడు చూడలేదు, మన సైడ్ అయితే ఉండరు, చాలా తక్కువ కదా. వీళ్ళందరూ చూసారా ఎన్ని డబ్బాలు తగిలించుకొని వెళ్తున్నారో. ఇలాంటి వాళ్ళు ఒక 5-6 మంది ఒక చోట గ్యాదర్ అయ్యి వాళ్ళు అంటే ఒక్కొక్క ఏరియాలు ఒక్కొక్కరు వెళ్తారనమాట. మరి అక్కడ డబ్బాలు సెగ్రిగేట్ చేసుకొని ఇస్తూ ఉంటారు. మా మూన్గాడికి రేపు జనవరి నుంచి అయితే ప్లే స్కూల్ జాయిన్ చేయాలనుకుంటున్నామండి, అందుకే వాడికి చూపిస్తున్నా ఇదే నీ ప్లే స్కూల్ అని చెప్పి. వాడైతే చూసి నవ్వుకుంటున్నాడు అనమాట. ఎందుకంటే డైరెక్ట్ జూన్లో నర్సరీ జాయిన్ చేస్తే వాడికి అలవాటు ఉండదు కాబట్టి ఏడుస్తాడు బాగా. కాబట్టి ఒక 2-3 మంత్స్ ప్లే స్కూల్కి పంపిస్తే వాడికి అలవాటు అవుతుందని నేనైతే అనుకున్నాను అండి. మీరేమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా జోవితమ్మ 3-4 డేస్ నుంచి అడుగుతుంది అనమాట, మమ్మీ నువ్వు క్రిస్మస్ ట్రీ పెట్టలేదు, ఇంకెప్పుడు పెడతావు, అందరు పెట్టేశారు అని చెప్పి. సరే అని చెప్పి నేను అది ఒక్కదాన్ని అయితే తీయలేను అనమాట. కాబట్టి ఇవాళ మా హస్బెండ్ ఇంట్లోనే ఉంటాను. మా హస్బెండ్ని అడిగేసి క్రిస్మస్ ట్రీ అయితే బయటికి తీస్తున్నానండి. లాస్ట్ టైం క్రిస్మస్ ట్రీ ఇరిగిపోయిందండి, దాని స్టాండ్ కింద ఒక పూల తొట్టిలో పెట్టి పెట్టానమాట. ఇంకా ఈసారైనా ముందుగానే కొనుక్కోవాలి, లేకపోతే దానికి ఏదైనా చేయాలి అనుకున్నాను. అందుకని మా హస్బెండ్కి ఫెవిక్ తీసుకొచ్చి అతికిచ్చామంటే అతికిచ్చారు, కానీ నిలబడలేదండి, పడిపోతుంది. ఇంకా మా హస్బెండ్ ఎందుకులే గొడవ, కొత్త క్రిస్మస్ ట్రీ కొనుక్కుందాంలే అని చెప్పారనమాట. క్రిస్మస్ ట్రీ తీయంగానే మా పిల్లలు హడావిడి అంతా ఇంత కాదు, మేమే డెకరేట్ చేస్తాం, మేమే పెడతామన్నారనమాట. ఇంకా తర్వాత వద్దంటే లేమ్మ డాడీ పప్ప వేరేది కొత్త తెస్తాడంట అంటే అప్పుడు నిమ్మలించారు. ఇదైతే కోసుకుంటుందండి కింద పిల్లలకి, ఇంకా అందుకే వద్దులే అనుకున్నామన్నమాట. లాస్ట్ టైమే తీసుకురావాల్సింది కానీ లాస్ట్ టైం లేకపోయింది. లాస్ట్ మినిట్లో తీసానమాట బయటికి నేను, అందుకని చెప్పి ఇవాళ 20th నుంచి అన్నా కనీసం పెడదామని చెప్పి ఈసారి అయితే ముందే తీసాను. ఇంకా మా జోవితమ్మ మా మూన్గాడు దానికున్న టాయ్స్ అన్నీ తీసి, డెకరేషన్ టాయ్స్ అన్నీ తీసి ఆడుకుంటున్నారనమాట. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు క్రిస్మస్? మీ క్రిస్మస్ ఎందాక వచ్చింది ప్రిపరేషన్స్? క్రిస్మస్ ట్రీ పెట్టారా, స్వీట్స్ చేసుకున్నారా లేదా? కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. నేనైతే ఇంకా స్వీట్స్ స్టార్ట్ చేయలేదండి. ఇదిగో ఈ హెల్త్ కొద్దిగా సెటిల్ అవుతేను స్వీట్స్ చేయడం కూడా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను. డోర్ కర్టన్స్ కూడా అన్నీ వాష్ చేసేసాను కదండి, కాబట్టి పండగ అంటే కొత్తగా ఉంటే బాగుంటుంది కదా. అందుకే మా హస్బెండ్ అయితే అడిగాను డోర్ కర్టన్స్ కూడా కొత్తగా కొనిమ్మని చెప్పి, విండో కర్టన్స్, డోర్ కర్టన్స్. మరి ఏమంటారో చూడాలి. వీలైతే ఇవాళ క్రిస్మస్ ట్రీ ప్లస్ డోర్ కర్టన్స్ వెళ్ళి తీసుకొని వస్తానండి. ఇదండి ఇవాళకి వీడియో. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అందరికీ.